ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా కలెక్టర్తో పాటు గౌడ సంఘాల నేతలు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న బస్టాండ్ ఎదుట గల సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ 17వ శతాబ్దంలోనే మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధైర్యశాలి దీశారి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. బడుగు బలైన వర్గాల కోసము వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన పాపన్న గౌడ్ ఆశయ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బోత్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. నిన్న బజరత్ మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి పంటలను పరిశీలించగా ఈరోజు తలమడు మండలం రుయ్యాడి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని ఎమ్మెల్యేకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఈ 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్రంగా పంటలకు నష్టం వాటిల్లిందని ప్రతి ఒక్కరు కూడా ఆదుకునేందుకు ప్రభుత్వము చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు బోత్ ఎమ్మెల్యేగా తాను రైతులకు అండగా నిలుస్తానని ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోనూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఏర్పడిన జయంతి వేడుకలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సంఘాల జేఏసీ జాతీయ కన్వీనర్ అమరవేల్ నర్సగౌడ్తో పాటు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలతో పాటు గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన వార్తా విషయానికి వస్తే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొలుతుండగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ భాగంలో మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ నీటి ప్రవాహం కారణంగా గడ్డన్న వాగు పూర్తిగా జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేయడంతో 3 గేట్లను ఎత్తి అధికారులు వరద నీటి కిందికి వెళ్తున్నారు. అలాగే కడెం ప్రాజెక్టు కూడా వరద నీటి పోటెత్తింది. 6 వరద గేట్లను ఎత్తి కిందికి వరద నీటి వెళ్తున్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు వద్ద అలాగే గడ్డెనావు ప్రాజెక్టు వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది.